అందరికీ నమస్కారం. టాలీవుడ్లో అతిపెద్ద పండగ సీజన్ అంటే సంక్రాంతి వచ్చేస్తోంది. మరి 2026లో బాక్సాఫీస్ సింహాసనం కోసం ఏ సినిమాలు పోటీ పడుతున్నాయి? భారీ బడ్జెట్ సినిమా గెలుస్తుందా, లేకపోతే మంచి కథ ఉన్న సినిమా మనసుల్ని దోచుకుంటుందా? రండి, ఈ సినిమా సమరం సంగతేంటో చూద్దాం. ప్రతి ఏటాలాగే 2026 సంక్రాంతి కూడా బాక్సాఫీస్ దగ్గర ఒక పెద్ద యుద్ధ వాతావరణాన్ని సృష్టించబోతోంది. ఒకవైపు పెద్ద స్టార్లు భారీ అంచనాలతో వస్తుంటే, మరోవైపు కొన్ని సినిమాలు సైలెంట్గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఇది కేవలం సినిమాల మధ్య పోటీ కాదు, మనందరి అటెన్షన్ గెలుచుకోవడానికి జరిగే ఒక పెద్ద పోటీ. సరే, ముందుగా సంక్రాంతి సినిమా సమరం. అసలు ఈ పండగ సీజన్ మన తెలుగు సినిమాకి ఎందుకంత ప్రాణం? కేవలం హాలిడేస్ అనేనా, లేక దాని వెనక వేరే ఆర్థిక లెక్కలేమైనా ఉన్నాయా? కొంచెం లోతుగా చూద్దాం. సంక్రాంతి అంటే కేవలం ఒక పండగ మాత్రమే కాదు, అది మన తెలుగు సినిమాకు ఒక పెద్ద ఎమోషన్. ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్లకు వెళ్లే కల్చర్ ఈ సీజన్లోనే ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రొడ్యూసర్లకు ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. భారీ ఓపెనింగ్స్ రావాలన్నా, నిలకడగా కలెక్షన్లుండాలన్నా ఇంతకంటే మంచి టైం ఉండదు. ఒక్కసారి ఈ నెంబర్ చూడండి. టాలీవుడ్ మొత్తం ఏడాది సంపాదనలో దాదాపు 30–40% కేవలం ఈ సంక్రాంతి సీజన్ నుంచే వస్తుంది. అంటే ఆలోచించండి, ఇక్కడ గెలవడం ఇండస్ట్రీకి ఎంత కీలకమో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, మరి 2026 బరిలో దిగుతున్న పందెంకోళ్ళేంటో చూసేద్దామా? ఈసారి 3 చాలా డిఫరెంట్ జానర్ల సినిమాలు పోటీపడుతున్నాయి. మొట్టమొదటిది యుద్ధక్షేత్రం. పేరు వింటేనే అర్థమవుతోంది గదా, ఇది ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్. పెద్ద హీరో, హ్యూజ్ బడ్జెట్, కళ్ళు చెదిరే యాక్షన్ సీక్వెన్సులు. దీని టార్గెట్ ఒక్కటే, మాస్ ప్రేక్షకులను థియేటర్లకు లాక్కొని రావడం. దానికి కంప్లీట్ ఆపోజిట్గా బరిలోకి దిగుతోంది అమ్మగారి ఇల్లు. ఎలాంటి యాక్షన్ లేకుండా సంక్రాంతి పండగకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఒక స్వచ్ఛమైన ఫ్యామిలీ డ్రామా ఇది. సెంటిమెంట్, ఎమోషన్స్తో ఫ్యామిలీ ఆడియన్స్ను కట్టిపడేయాలని చూస్తోంది. ఇక మూడోది గల్లీ రాజు. పెద్ద స్టార్స్ ఎవరూ లేకపోయినా ఒక ఫ్రెష్ కథ, మంచి కామెడీతో ఆకట్టుకోవాలని వస్తున్న సినిమా ఇది. మనం చాలాసార్లు చూసాం గదా, ఇలాంటి సినిమాలే సైలెంట్ కిల్లర్స్లా వచ్చి సంక్రాంతి విన్నర్స్గా నిలుస్తాయి. సరే, ఈ 3 సినిమాల గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. వీటి బలాబలాలు ఏంటి? ఏ సినిమాకు ఏది ప్లస్సు, ఏది మైనస్సు? మరి ఈ 3 సినిమాల్లో గెలిచే అవకాశాలు దేనికెక్కువగా ఉన్నాయి? వాటి ప్లస్సులు, మైనస్సులు ఏంటో ఒక్కసారి పోల్చి చూద్దాం. చూడండి, ముందుగా యుద్ధక్షేత్రం. బలం, దాని స్టార్ పవర్, గ్రాండ్ యాక్షన్. కానీ కథ రొటీన్గా ఉంటే మాత్రం కష్టం. పైగా అధిక బడ్జెట్ ఒత్తిడి కూడా దీనికి ఒక మైనస్. ఇక అమ్మగారిల్లు విషయానికొస్తే ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్, ఎమోషనల్ కనెక్ట్ దీనికి పెద్ద ప్లస్. అయితే కథనం కాస్త నెమ్మదిగా ఉంటే యాక్షన్ సినిమాల ముందు తట్టుకోవడం కష్టం. ఫైనల్గా గల్లీరాజు. దీని కొత్త కథ, కామెడీ యూత్ను అట్రాక్ట్ చేయొచ్చు. కానీ స్టార్ వాల్యూ లేకపోవటం, ఇనీషియల్ బస్ తక్కువగా ఉండటం దీనికి పెద్ద ఛాలెంజ్. ఇక్కడే ఒక ఫేమస్ ఫిల్మ్ అనలిస్ట్ చెప్పిన మాట గుర్తొస్తోంది: సంక్రాంతి విన్నర్ను అంచనా వేయడం అసాధ్యం. ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత చిన్న సినిమా అయినా ఫైనల్గా ఆడియన్స్ పల్స్ పట్టుకున్నదే అసలైన విజేత. ఎందుకంటే ఎప్పటికీ కంటెంటే కింగ్. అయితే ఈ మొత్తం పోటీని చూశాక మనకు ఏమర్థమవుతోంది? ఈ సంక్రాంతి క్లాష్ టాలీవుడ్ ఫ్యూచర్ గురించి మనకు ఏం సూచిస్తోంది? ఈ పోటీ మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ ట్రెండ్స్ను చూపిస్తోంది. మొదటిది, భారీ బడ్జెట్కు, బలమైన కథకు మధ్య ఫైట్ ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఎన్ని యాక్షన్ సినిమాలొచ్చినా కుటుంబ చిత్రాల స్థానం పదిలంగానే ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా కొత్త రకం కథలకు, ప్రయోగాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. వాటి మార్కెట్ కూడా పెరుగుతోందని ఈ పోటీ ప్రూవ్ చేస్తోంది. చివరిగా ఒక ప్రశ్న: యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ ఈ 3 జానర్లలో ఏది ఈ సంక్రాంతికి అసలైన విజేతగా నిలుస్తుంది? ఆ గెలుపు రాబోయే రోజుల్లో టాలీవుడ్ సినిమా ట్రెండ్ను శాసిస్తుందా? ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.